ఇండక్షన్ స్టవ్ పై రసం పెడుతున్నాను. ఇందులో చింతపండు లేకుండా టమాటా రసం, ధనియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర, టమాటా, మిరియాలు ముఖ్యంగా వేసుకుని వీటిని వేయించుకుంటూ, ఇండక్షన్ స్టవ్ మీద కదా మనకు నచ్చినట్టుగా ఉండదు, సో ఇలా వేయించుకుంటూ ఆయిల్ వేయడం వలన అవి బయటకు వచ్చేస్తుంది తుప్పల కింద. సో సిమ్లో పెట్టి మూత తీసినప్పుడు ఆఫ్లో ఉంచుకోవాలి. సో మూత పెట్టి ఆన్ చేశాను. ఇప్పుడు ఇండక్షన్ స్టవ్ని 400లో చేంజ్ చేసుకుని దీన్ని స్లోగా కుక్ చేసుకోవాలి. టమాటా ఎంత మెత్తగా మసిలితే అప్పుడు రసం అంత టేస్ట్గా ఉంటుంది. సో టమాటా కుక్ చేయడం కోసం ఇదంతా. ఉల్లిపాయ ముందుగా వేసేసాను సరే, అది 1000లో కానీ అలా ఉంచుకోగలిగితే మొత్తం ఆయిల్ మొత్తం బయటకు సెపరేట్ అయిపోతుంది. కుక్ అయిందని అయిపోయింది. సో దీన్ని హైలో పెట్టుకొని మళ్ళీ కుక్ చేసుకుంటూ ఉండాలి. 600లో పెట్టాను, 800 వచ్చింది. క్లోజ్ చేసి ఉంచాను. ఇండక్షన్ స్టవ్ మీద కుకింగ్ అంత ఈజీ కాదు, చాలా ఓపికగా చేసుకోవాలి. కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం కారం వేసుకుందాం, చాలా లిమిటెడ్గా. కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. వేసుకుని మరి కొంచెం సేపు మూత పెట్టి ఉంచాలి. 800లో మళ్ళీ పెట్టాను. సో ఈ కుకింగ్ వేలో టమాటా అయితే చాలా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటే కరివేపాకు కాడల్లో రసం ఉంటుంది, సో వేసుకుంటే మంచిదే. అండ్ సాల్ట్ అది చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 1200కి మరి చేంజ్ చేసేస్తాం. దీన్ని మూత పెట్టి ఉంచితే బాగా మరుగుతుంది. మరిగితే ఇది అయిపోయినట్టే. ఇప్పుడు వీటిని తీసేసుకుంటే సరిపోతుంది. టమాటా రసం అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉంది ఫ్రెండ్స్? ఈ ఒక్క రసం ఉంటే చాలా, ఏమీ అవసరం లేదు, చాలా బాగుంటుంది టేస్టీగా. ఇది కారడం, కరెంట్ షాక్ కొట్టడం లాంటివి ఉండవు. అలాగని తడి చేతులతో పట్టుకోవడం కరెక్ట్ కాదు. వేడిగా ఉన్నది మాత్రమే అరుగుతుంది, పాతలు కూడా ఏమీ కాలవు.